ఈ రోజైతే మనకి లైవ్ ట్రిప్ అయితే వచ్చిందండి. ఇప్పుడైతే మనం బయలుదేరైతే వెళ్తున్నాము. ఇది పాయింట్ వచ్చేసి ఆరుబల్లి పాయింటే కదా, మందే కదండి. కొద్దిగా లేట్ గా తెలియసి తెలియనండి. కార్తీక్ అని కుర్రోడు చేసి బళ్ళు అయితే పాయింట్లు పెట్టామన్నారంటే సరైన కుర్రోడు బండి పాయింట్ అయితే పెట్టేశాడంటండి. సరే లేట్ అయింది కదండి. ఈ లోపు అయితే మా శ్రీపూర్ లో టిప్ కొట్టు న్యూగా అయితే పెట్టారండి. ఇది అంటే కొత్తగానే పెట్టారు. ఒక నెల రోజులు అయితే అవుతుందండి టిప్ ను. కానీ లోన్ అయితే కూర్చొని తినడానికి సిట్టింగ్ కూడా ఉందండి. కానీ టిఫిన్ అయితే కనుక చాలా బాగుందండి. మనం అయితే పొట్టలు కట్టించుకుని మనం లోడింగ్ పాయింట్లకి అయితే బయలుదేరిపోయామండి. టిఫిన్ చేస్తే కనుక టిఫిన్ విషయానికి వస్తే కనుక టిఫిన్ అయితే చాలా బాగుంది. అటు సైడ్ ఎవరైనా వస్తే కనుక టిఫిన్ అయితే ట్రై చేయండి ఒకసారి. సరేని ఫస్ట్ బండి అయితే రివర్స్ లో పెట్టేసి చూసారు కదండి. అది లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సరేని మనం చెరువు దగ్గరనే మనకు వాటర్ పాయింట్ కూడా అయితే అన్నారు. సరేని మనం చెరువు దగ్గరికి వెళ్ళి వాటర్ అయితే పెట్టేసుకుని మనం అయితే వచ్చేసామండి. వచ్చేసి ఫస్ట్ బండి వీడియో అయితే తీసానండి. మీకు కనిపిస్తుంది కదా, ఇదే కార్తీక్ అని కుర్రోడుదండి, మా శ్రీపూర్ కుర్రోడేనండి. మీకు చివరి కనిపిస్తుంది కదండి, ఆ చివరి వరకు అయితే ఉందండి సరుకు. ఇది నిన్న కూడా పట్టుబడి అయితే జరిగిందండి. నిన్న ఈ రోజు మనకైతే నిన్నైతే 9 బళ్ళు చెప్పారు, ఈ రోజు 6 బళ్ళు అయితే చెప్పారండి. ఇక మనం అయితే 6 బళ్ళు కూడా అయితే వచ్చామండి. ఇక మనకు లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మీకు కనిపిస్తుంది కదా, ఇవైతే కేజీ లెక్క అండి. అంటే ఒక బ్యాగ్ వచ్చి 23 కేజీలు 22 కేజీలు అయితే వస్తుందండి. మన బండికి అయితే కనుక 4.5 అయితే వేస్తున్నారండి సరుకు. చూడండి బాబాయ్ అయితే కొద్దిగా లేపలా పోతున్నాడు. ఇక ఇది మన లోడింగ్ అయితే అయిపోతుందండి. మీకు కనిపిస్తుంది కదా లోడింగ్ అంటే దీంట్లో ఒక 6 బ్యాగులు 7 బ్యాగులు పట్టాయండి. అందుకే సరుకు మీకు అంతగా కనపడలేదు. ఇక అది లోడింగ్ అయిపోయి మనోడైతే బయలుదేరితే వెళ్ళిపోతున్నాడండి. ఇక మన బండి అయితే పాయింట్లో పెట్టామండి. మంది అయితే కనుక 6వ బండి అండి, లాస్ట్ బండి మందేనండి. ఇక మనం కూడా లోడింగ్ చేసుకుని మనం 100 పాయింట్లోకి అయితే బయలుదేరైతే వెళ్ళిపోతున్నామండి. ఇక మనం 100 పాయింట్లోకి అయితే వచ్చేసామండి. మీకు కనిపిస్తుంది కదా, ఇదైతే చెరువు దగ్గరలో 100 పాయింట్ అండి. ఎదరికెళ్ళి కొద్దిగా రివర్స్ చేసి బండి అయితే అన్లోడ్ అయితే చేయాలి. మనకి ఇది ఎక్కడ అంటే అన్లోడ్ మన శ్రీపురం నుంచి మన పూల దాటిన తర్వాత కైకరూ ఉంది కదండి. కైకరూలో అయితే మనకి అన్లోడ్ పాయింట్ అండి. అంటే కైకరూ నుంచి ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు లోనికి అయితే వెళ్ళాలండి. ఇక మనం అయితే వాండగర్ అయితే ఎక్కి బండి మొత్తం చెక్ చేసుకున్నారండి. అంటే సరికి ఎలా ఉందో ఏంటంటే చెక్ చేసుకున్నారు. మనం అయితే కనుక సేఫ్గా అయితే తీసుకొచ్చి సేఫ్గా అయితే అన్లోడ్ చేస్తామండి. మీకు కనిపిస్తుంది కదా, పిల్ల అయితే కనుక చాలా కండిషన్లో ఉందండి. నేనైతే చెప్పిన 6 బళ్ళు కూడా చాలా బాగా అయితే తీసుకొచ్చారని వాండగర్ అయితే కొద్దిగా చెప్పారండి. బాగా తీసుకొచ్చారన్న ఇబ్బంది లేదండి. అంటే నేనే అడిగానండి వాండగర్కి ఏంటి బళ్ళు ఎలా వచ్చినాయంటే అందరూ కూడా బాగా తీసుకొచ్చారని అని చెప్పారండి. ఇలా తీసుకొచ్చి వీళ్ళకి సరికి ఇలాగ అప్పు చెప్తే రేపు పొద్దున మనకే చెప్తారండి కిరాయిలు. అందుకనే చేపలకి వెళ్ళి ప్రతి ఒక్క కూడా చెప్తానండి. వాళ్ళకైతే సేఫ్గా తీసుకెళ్ళి అప్పు చెప్పండి. అప్పు చెప్తే నచ్చితే మాలే ఫోన్ చేస్తానండి. మీకు కనిపిస్తుంది ఇదేనండి ట్యాంకీ. ఇదైతే పెద్ద ట్యాంకీ అండి. మనం అన్లోడ్ చేసుకుని మనం అయితే ఇంటికైతే బయలుదేరైతే వెళ్ళిపోయామండి. సరే ఓకే అండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తామండి. లైక్ చేసి ఫాలో చేయండి, కొద్దిగా సపోర్ట్ చేయండి నాకు కూడా. నేను కొన్ని వీడియోస్ అయితే తీస్తూ ఉంటాను ఇంకా.